అయ్యప్ప స్వామి పుట్టినరోజు సందర్భంగా మంగమూరు రోడ్లోని అయ్యప్ప స్వామి క్షేత్రంలో శ్రీ ధర్మ శాస్త్ర కళ్యాణ మహోత్సవాన్ని వేద పురోహితులు పరాంకుశం కేశవాచార్యులు జరిపించారు. మద్దుల నరసింహారావు వెంకట సుబ్బమ్మ దంపతులు స్వామివారికి బంగారు తాళిబొట్టు వెండి జంధ్యాన్ని అందజేశారు. కొల్లిపల్లి సురేష్ శైలజ దంపతులు స్వామివారికి బంగారు ఆభరణ సేవ నిర్వహించారు. అనంతరం వీరి ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. తలంబ్రాల కార్యక్రమం నయన మనోహరంగా సాగింది. ఇటువంటి వారికి కార్యకర్తలు చెబుతున్నారు, పౌరుంటారు, పండితులుంటారు, జరగడం అనేటువంటిది కార్యక్రమం. అందువల్ల ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా అన్నదానాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ కార్యక్రమం అయిన తర్వాత అందరికీ కూడా అన్నప్రసాద కైంకర్యంలో స్వామివారికి నూతన వస్త్రాలు కనుక కోసి గుడ్డను చుట్టబెట్టి వారికి నూతన వస్త్రాలని బహుకరించినట్లయితే లోపల కనుకైతే అది అభిజిత్ లగ్నము అని శాస్త్రం. బ్రహ్మలోకే శ్రీశ్రయ కన్యా సారంగుత సాక్షి విశ్వంభర సర్వభూ సర్వదేవతని ఈ పూర్ణాదేవిని ఈ మూడింటితో మనం ముందు ఉన్నాం కాబట్టి ఈ మంగళసూత్రాన్ని మనమంతా కూడా నమస్కరించి చేసుకున్నా, దండలు మార్చుకున్నా, షేక్ హ్యాండ్ తీసుకున్నా, 8 రకాల వివాహాల్లో షేక్ హ్యాండ్ ఇస్లామిక్స్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం కూడా ఒక లక్షణమే. ఇవన్నీ కూడా అష్టవిధ వివాహాలు. ఈ వివాహానికి మనం 50 మంది స్వీకరించి 50 మంది కూడా స్వామి యొక్క అనుగ్రహం కార్యక్రమం ఉంది. అలాగే రాత్రి కూడా ప్రసాద కార్యక్రమం ఉంది, వినియోగ కార్యక్రమం.